నమస్తే నాగేశ్వర్ గారు. నిన్న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం, ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఎన్నికలే నిదర్శనం, దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల విస్తరణ, కొత్త బడ్జెట్తో చారిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయి, సంస్కరణలు వేగం అందుకుంటూ ఉన్నాయని చెప్పేసి. వాస్తవంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన స్క్రిప్ట్నే బహుశా రాష్ట్రపతి చదువుతారనుకుంటాను. బహుశా ఇది ఖచ్చితంగా అదే కదా. పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో రాష్ట్రపతి చేసే ప్రసంగం సంతా ప్రసంగం ఉంటుంది. అదే సార్, అది ప్రభుత్వాల విధాన ప్రకటన. ఎస్ సార్. అంటే విపక్షాలు ఏమని కామెంట్ చేస్తున్నాయంటే సార్ ఇది అసత్యాల పుట్ట, ప్రభుత్వ స్క్రిప్ట్ అని చెప్పేసి. అండ్ రాహుల్ గాంధీ ఇంకొకటి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ విషయాన్ని రాజకీయ అంశంగా చేసుకుని రాజకీయ లబ్ధి కోసం పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఎందుకు భారతీయ జనతా పార్టీ పదే పదే ఈ ఎమర్జెన్సీ అంశాన్ని లేవనెత్తుతోంది? అంటే ఇప్పుడు వాస్తవంగా అయితే ఇప్పుడు 50వ వార్షికోత్సవం ఎమర్జెన్సీ విధించిన 50th యానివర్సరీ. అందువల్ల సందర్భం కనుక తప్పనిసరిగా మాట్లాడకుండా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సమయంలో దాన్ని ఇంత ఉధృతంగా ఎమర్జెన్సీ చుట్టూ రాజకీయం చేయడం, అందులో పార్లమెంట్లో స్పీకరే తీర్మానం ప్రవేశపెట్టడం, ఇదంతా అందరికీ తెలుసు. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుంది చర్చ, దేశంలో కోట్లాది మంది ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఇవాళ లక్షలాది మంది బిడ్డలు ఏమని ఆవేదన చెందుతున్నారు. నీట్ ఎగ్జామ్, యూజీసీ నెట్ ఎగ్జామ్, వరుస పెట్టి జాతీయ స్థాయి పరీక్షలు పేపర్ లీకర్న్ అవుతున్నాయి, గందరగోళం అవుతున్నాయి, సమయానికి పేపర్ కండక్ట్ చేయక గ్రేస్ మార్క్ గందరగోళం అవుతుంది. సో దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది బిడ్డల ఆందోళన నీట్, దానికి ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు, అకౌంటబుల్ ఉండదలుచుకోలేదు. అందుకని నీట్ పైన చర్చ రాకుండా ఉండేందుకు ఎమర్జెన్సీని పట్టుకొస్తున్నారు. సో ఇందులో క్లియర్గా కనబడుతుంది కదా, ఎమర్జెన్సీ గురించి మాట్లాడవద్దు అని అనడానికి నేను రాహుల్ గాంధీని కాదు. 50వ వార్షికోత్సవ సందర్భంగా ఖచ్చితంగా ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి. ఎన్నిసార్లు మాట్లాడితే అంత మంచి దేశానికి. ఇక్కడ ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు మళ్ళీ రాకూడదు అని కోరుకోవాలి కనుక మాట్లాడతారు. అందులో అది కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీ కనుక, రాహుల్ గాంధీ నానమ్మ విధించిన ఎమర్జెన్సీ కనుక, కాంగ్రెస్ పార్టీలోని మిత్రపక్షాలు, ఇండియా కుటుంబ మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించిన ఎమర్జెన్సీ కనుక భారతీయ జనతా పార్టీ దాన్ని టార్గెట్ చేయకుండా ఎందుకుంటుంది? ఎందుకంటే రాహుల్ గాంధీని ఇప్పుడు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని టార్గెట్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి, ఇండియా కూటమిలో విభేదాలు సృష్టించడానికి బీజేపీ ఒక ఆయుధంగా ఎమర్జెన్సీ ఉపయోగపడుతుంటే బీజేపీ రాజకీయంగా దాన్ని వాడుకోదా? దాకే అభ్యంతరం లేదు అది వాడుకోవటానికి. కానీ ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని అది పక్కదారి పట్టించదు. ఎస్, రోడ్డు మీద బస్సు పోవచ్చు, కారు పోవచ్చు, బండి పోవచ్చు, సైకిల్ పోవచ్చు, ఈవెన్ ఎడ్ల బండి కూడా పోవచ్చు, నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు. ఎవరి దారి వారికి ఉండాలి. కానీ నేను అడ్డగోలుగా కారును అటు ఇటు రోడ్డు మీద వేరే వాహనాలు రాకుండా నడుపుతాను అంటే మనం తీసుకుపోయి లోపలేస్తాను, అంతే కదా. సో యాజ్ లాంగ్ యాజ్ యూ గివ్ ప్యాసేజ్ టు సంబడి, సో బస్సు తన దాన్ని తాను పోతుంటుంది, కారు తన దాన్ని తాను పోతుంటుంది, స్కూటర్ దాన్న, మోటార్ సైకిల్ దాన్న, సైకిల్ దాన్న, పాదచారు దాన్న, ఈవెన్ పశువులు కూడా నడుస్తుంటాయి రోడ్ల మీద. అవి అక్కడ దాకా అభ్యంతరం లేదు. అంటే అర్థం ఏంటి? నేను ఎందుకు ఉదాహరణ చెప్పానంటే పార్లమెంట్లో ఎమర్జెన్సీ పైన చర్చ జరగాలి, నీట్ పైన చర్చ జరగాలి, మణిపూర్ పైన చర్చ జరగాలి, దేశంలో భయంకరంగా పెరుగుతున్న ధరలపైన చర్చ జరగాలి, ఇవాళ నిరుద్యోగ సమస్య ముందుకొస్తుంది, క్యాంపస్ హైరింగే దెబ్బతింటోంది. ఇలా అన్ని అంశాలు పార్లమెంట్లో చర్చ జరగాలి. మరీ ముఖ్యంగా ప్రభుత్వం అకౌంటబుల్. 50 ఏళ్ల కిందటి అంశం పైన అంత ఆవేదన ఉన్నప్పుడు ఈరోజు 24 లక్షల బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ పైన ఎందుకు ఉండదు? పార్లమెంటు తీర్మానం చేసింది, మరి పార్లమెంట్లో స్పీకరు సంబంధిత మంత్రి ఆదేశించి నీట్ పైన తీసుకొచ్చి స్టేట్మెంట్ పెట్టు, పార్లమెంట్లో చర్చ పెడదాం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేద్దాం అని ఎందుకు స్పీకర్ ఆదేశించడు? ఎందుకు ప్రధానమంత్రి సమాధానం చెప్పరు? ఎందుకు ప్రధానమంత్రి పార్లమెంట్లో అకౌంటబుల్ ఉండడు? పరీక్షపై చర్చ అని ఎగ్జామ్స్ ముందు పిల్లలతోని ఏ చాప్టర్ ముందు చదవాలి, పరీక్షలు ఎలా రాయాలి, ధైర్యంగా ఎలా ఉండాలి, ముందే ఎలా ప్రిపేర్ కావాలి, నీకు ఈజీ క్వశ్చన్స్ ముందు ఆన్సర్ చేయాలా, హార్డ్ క్వశ్చన్స్ ముందు ఆన్సర్ చేయాలా అని పిల్లలతో పరీక్షపై చర్చ పెట్టిన प्रधानमंत्री पार्लियामेंट में परीक्षा पर क्यों चर्चा नहीं रहता? वो माకు సమాధానం అది కదా. పార్లమెంట్లో పరీక్షల మీద చర్చ ఉండదా?
పిల్లల దగ్గర చేసేట ప్రైమ్ మినిస్టర్. అందువల్ల ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం తప్పు కాదు. ఎమర్జెన్సీపై చర్చను నీట్ పైన, దేశం పెరుగుతున్న ధరలపైన, నిరుద్యోగం పైన, వీటిపైన చర్చ రాకుండా చేసేది ప్రభుత్వ జవాబుదారీతనాన్ని గ్రహణం పట్టించేందుకు ఎమర్జెన్సీని ఉపయోగిస్తేనే తప్పు. రైట్ సార్. ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ చేసిన ఒక కామెంట్పై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది సార్. మీరు తటస్థ దృష్టితో చూడండి అంటూ కూడా అమర్త్య సేన్కు సూచిస్తోన్న పరిస్థితి. ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ పుట్టిన దేశంలో ఎంతో ధనాన్ని వెచ్చించి రామాలయ నిర్మాణం చేసి భారతదేశాన్ని హిందూ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఎన్నికలు భారత్ హిందూ దేశం కాదని తేల్చి చెప్పేశాయి అని అమర్త్య సేన్ చేసింది. అమర్త్య సేన్ ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు కదా. ఇప్పుడు భావప్రజ్ఞా స్వేచ్ఛ అనేది భారతదేశ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ. ఆయన అమర్త్య సేన్కు హక్కు లేదు ఆయన అభిప్రాయం చెప్పడానికి. మీరు చెప్పండి, లేదు భారత ప్రజలు హిందూ దేశం అనే తీర్పు చెప్పారు అంటే హిందూ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది అయోధ్య రామాలయం నిర్మించి. లేదా ఆయన క్వశ్చన్ ఏంటంటే, భారత ప్రజలు హిందూ రాష్ట్ర అనే బీజేపీ ఐడియాలజీని తిరస్కరించారనే సెంట్రల్ పాయింట్. సో అది మీకు సిఎస్డిఎస్ లోక్నీతి స్టడీలో కూడా వ్యక్తమైంది. మీలో ఎంతమంది హిందూ రాష్ట్ర అంటే హిందూ దేశం అంటే అర్థం ఏంటి? భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగంగా కాకుండా మత రాజ్యాంగంగా ఉంటుందని. అవునన్నా కాదన్నా భారతదేశంలో 80% మంది హిందువులే. అందులో అనుమానం ఏమున్నది? ఇది హిందువుల దేశం కాకుండా ఇంకెవరి దేశం అవుతుంది? హిందువుల దేశం కాదు అని ఎవరు అనడం లేదు, అమర్త్య సేన్ కూడా అనడం లేదు. హిందూ రాష్ట్ర వేరు, దేశం వేరు. చాలామందికి అది తెలుగు ట్రాన్స్లేషను మరి హిందూ రాష్ట్ర అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం కాదు. రాష్ట్రం అంటే రాజ్యం. ఇక్కడ హిందూ దేశమా భారతదేశమా? ముమ్మాటికి హిందూ దేశమే, ఇందులో డౌట్ ఏమండి. ఇది హిందువులు 80% ఉన్న ప్రజలు ఉన్న దేశాన్ని హిందూ దేశం అనకపోతే ఇంకా వేరే దేశం అనగలరా? ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అంటాం. ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళు లేరా? అయినా తెలుగు రాష్ట్రాలు ఎందుకంటాం అంటే ఉర్దూ భాషను అవమానించడం కాదు కదా. మరాఠీ మాట్లాడటం లేరా? మీకు హిందీ మాట్లాడే వాళ్ళు లేరా? హైదరాబాద్లో మలయాళం మాట్లాడే వాళ్ళు లేరా? కన్నడ మాట్లాడే వాళ్ళు లేరా? అయినా దీన్ని తెలుగు రాష్ట్రం అంటాం, అంతే కదా. ఎందుకంటాం? తెలుగు ప్రజల మెజారిటీ కనుక అంటాం. అందువల్ల భారతదేశంలో 80% హిందువులుగా ఉన్నప్పుడు ఇది హిందువుల దేశం అనడం తప్పు కాదు. అమర్త్య సేన్ కూడా దానికి అభ్యంతరం చెప్పడం లేదు. హిందూ రాష్ట్ర వేరు, హిందువుల దేశం వేరు. హిందూ ధర్మం కూడా ఒప్పుకోదని. ఇది ఒక రాజ్యానికి మతం ఉండేటువంటి ఒక విధానాన్ని అసలు హిందూ ధర్మం కూడా హిందూ అనే ధర్మం కాదు, అది మతం కాదు, ధర్మం. అది ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఈ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. అందువల్ల మీకు ఎందుకు హిందూ రాష్ట్ర ఇది ఎగనెస్ట్ హిందూ ధర్మ? హిందూ రాష్ట్ర అంటే అర్థమైంది రాజ్యమే హిందూ దేశంగా ఉండడు, హిందూ మతంగా ఉండదు. రాజ్యానికి మతం ఉండకూడదు, అది హిందూ రాష్ట్ర. రాజ్యానికి మతం ఉండాలని కోరేది హిందూ రాష్ట్ర. రాజ్యానికి మతం ఉండకూడదు అనేది కోరేది సెక్యులర్ రాజ్యాంగం. మీరు ఇప్పుడు ఉదాహరణకు అమెరికా ఉంది, అమెరికాలో మెజారిటీ క్రైస్తవులు. అంటే దట్ డజంట్ మీన్ అది క్రైస్తవ రాజ్యం కాదు. క్రైస్తవ రాజ్యం అంటే మతానికి, అమెరికా రాజ్యానికి, అమెరికా ప్రభుత్వానికి క్రైస్తవ మతం ఉంటుంది. కానీ ఎవరైనా కాదనుకుంటున్నారు, అమెరికాలో సగం మందికి బహుశా సగం మందికి ఎక్కువ కూడా ఉండొచ్చు కదా, మెజారిటీ క్రైస్తవులే. కాదని ఎవరైనా అనగలరు. కెన్ ఎనీబడీ డిస్ప్యూట్ దాట్? బ్రిటన్ మెజారిటీ క్రైస్తవులు, కానీ రాజ్యం క్రైస్తవ రాజ్యం కాదు. ఇంకా బ్రిటన్లో అయితే విచిత్రం చెప్తాను. బ్రిటన్ రాజు అంటే మనకు రాష్ట్రపతి లాగా ఆయన చర్చికి కూడా అధినేత. ఇంకా మనలాగా లౌకిక రాదు పూర్తిగా. భారత లౌకిక తత్వానికి బ్రిటన్ లౌకిక తత్వం కూడా తేడా ఉంది. బ్రిటన్ రాజు అంటే బ్రిటన్ రాజ్యాధినేత, చర్చికి కూడా అధినేత. అయినా కూడా అక్కడ ఒక హిందువు, ప్రాక్టీసింగ్ హిందువు, ఒక ప్రౌడ్ హిందువు, నేను హిందువును అని గర్వంగా చెప్పుకుంటూ హిందూ మత ఆచారాల్ని బహిరంగంగానే అబ్జర్వ్ చేస్తూ ఆఖరికి తన ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా గోపూజతో సహా హిందూ ధర్మాలను చేర్చడానికి ఏమాత్రమూ వెనకాడని రిషి సునక్ ఆ దేశ ప్రధాని కాగలిగాడు. ఎలా కాగలిగాడు? అది క్రైస్తవ రాజ్యం అయితే సాధ్యమవుతుందా? క్రైస్తవ రాజ్యంలో క్రైస్తవులే అవుతారు. అది సెక్యులర్ రాజ్యం కనుక ఒక ప్రాక్టీసింగ్ హిందూ, అత్యంత చిన్న మైనారిటీ బ్రిటన్లో హిందువులు,
కానీ ఆ దేశ ప్రధాని కాగలిగాడు. అది లౌకిక రాజ్యం అంటే. లౌకిక రాజ్యానికి మత రాజ్యానికి ఉన్న తేడా. అయినా బ్రిటన్లో క్రైస్తవులు కాదా? ఇదే బ్రిటన్ రాజే చర్చికి నాయకత్వం వేస్తాడు. మరి అయినా కూడా అది ఇంత లౌకిక రాజ్యంగా ఉంది. అందువల్ల ఆధునిక ప్రపంచంలో మతరాజ్యాలు ఏవీ మనుగడ సాధించలేదు. ఇవాళ మతరాజ్యాలుగా ఉన్న ఇస్లామిక్ దేశాల పరిస్థితి మనం చూడడం లేదా ఏ రకంగా ఉంది. అందువల్ల భారతదేశం ఈలో ఉన్నటువంటి హిందువులు ఈ దేశం మతరాజ్యం కావాలని కోరుకోవడం లేదు. అది CSVS లోక్నీతి సర్వేలో కూడా నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ హార్డ్లీ 11% మాత్రమే మాకు హిందూ రాష్ట్ర కావాలి అని కోరుకున్నారు. అందువల్ల అమర్త్య సేన్ చెప్పింది ఈ ఎన్నికల ద్వారా ప్రజలు భారతదేశం లౌకిక దేశంగా ఉండాలని తీర్పు చెప్పారు. హిందూ రాష్ట్ర అని తీర్పు చెప్పలేదు అన్నారు. అదే ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. ఎందుకంటే ఒకవేళ అదే నిజమైతే బహిరంగంగా హిందూ మతానికి మేము ఛాంపియన్లమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి 36% ఓటింగ్ ఎందుకు వస్తుంది? అంటే 80% కదా భారతదేశంలో హిందువులు. 80% మంది హిందువులు ఉండగా 36% అందులో కొంతమంది ముస్లింలు ఓటేసి ఉంటారు కదా. ఇప్పుడు 8% ముస్లింలు ఓటేశారు CSDS లోక్నీతి సర్వే ప్రకారం అని క్రిస్టియన్స్ ఓట్లేశారు కదా. కేరళలో, మణిపూర్లో, గోవాలో వేశారని బీజేపీ కూడా చెప్తుంది కదా, మా ముస్లింలు క్రిస్టియన్లు వేస్తున్నారు. అంటే 36% అంటే 33, 34, 32% మాత్రమే బీజేపీకి ఓట్లు వచ్చాయి. మరి బీజేపీకి వచ్చిన 80% మంది భారతదేశంలో హిందువులు ఉంటే 32% మంది ఎందుకు ఓట్లేశారు? ఈ 32లో కూడా హిందూ రాష్ట్రాలు ఓటేశారా? ఓటేసిన వ్యక్తి అనేక కారణాలు అయితే ఓటేయచ్చు. ఇప్పుడు ఓటేసిన వ్యక్తి ఇప్పుడు కిషన్ రెడ్డికి ఓటేశారు అనుకోండి సికింద్రాబాద్. నేను సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ కనుక చెప్తున్నా. ఉదాహరణగా నేను కిషన్ రెడ్డికి ఓటేస్తే హిందూ రాష్ట్రపతికి ఓటేయాలని ఏం లేదు. ఉన్న అభ్యర్థుల్లో కిషన్ రెడ్డి మంచివాడు, కిషన్ రెడ్డి అకౌంటబుల్, కేంద్ర మంత్రి అయినా కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాడు, ఓ సమస్య ఉంటే వింటాడు, నా ప్రజాప్రతినిధి ఆ రకంగా నేను ఉండాలి అని నేను కోరుకోవచ్చు. నేను కోరుకుని ఓటేయించాలి. హిందూ రాష్ట్ర కావాలని లేదు, రూల్ లేదు కదా. సో అలా అయితే ఎంత శాతం మంది హిందూ రాష్ట్ర కోటేశారు? అదే అమర్త్య సేన్ చెప్పింది. అందువల్ల హిందూ రాష్ట్రం వేరు, హిందువుల దేశం వేరు. సో రాష్ట్ర అంటే అర్థం రాష్ట్రపతి అంటాం. రాష్ట్రపతి అంటే తెలంగాణ రాష్ట్రపతి, ఆంధ్ర రాష్ట్రపతి, తమిళనాడు రాష్ట్రపతి. రాష్ట్ర అంటే అక్కడ రాజ్యాధినేత రాష్ట్రపతి. అంటే రాష్ట్ర అనే భాషకు స్టేట్ అనే మీనింగ్ వస్తుంది ఇంగ్లీష్లో స్టేట్కి రెండు ఉంటాయి. స్టేట్ అంటే రాజ్యము, స్టేట్ అంటే రాష్ట్రము. సో అందువల్ల హిందూ రాష్ట్రాన్ని అమర్త్య సేన్ అన్న దానికి కాన్సెప్ట్ అది. అందువల్ల ఏదో భారతదేశంలో హిందువులు లేరని అమర్త్య సేన్ అన్నాడని కాదు. ఇండియా ఓటెడ్ ఫర్ ఎ సెక్యులర్ రిపబ్లిక్ అనేది నిజం కదా. ఉత్తరప్రదేశ్లో రామాలయం కట్టిన చోట అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది కదా. రామాలయం కట్టిన నియోజకవర్గంలో ఓడిపోయింది కదా బీజేపీ. రామాలయం కట్టిన రాష్ట్రంలో బీజేపీ భారీగా దెబ్బతిన్నది కదా, మామూలు దెబ్బతిన్నది కాదు కదా. మీరు గమనించారు, అయోధ్య ఒకటే కాదు, మీరు పుణ్యక్షేత్రాలున్న ప్రజలు, నేను ఎక్కడ ఎన్ఆర్సీ చూశాను, పుణ్యక్షేత్రాలున్న చాలా నియోజకవర్గాలు బీజేపీ ఓడిపోయింది. కాశీలో సాక్షాత్తు నరేంద్ర మోడీ పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీ తగ్గిపోయింది, 3 లాక్ మెజార్టీ తగ్గిపోయింది. మామూలు విషయం కాదు కదా. సో మరి పుణ్యక్షేత్రాలున్న నియోజకవర్గాలు బీజేపీ అన్నింటిలో తెలిసిందా? అందువల్ల ఉత్తరప్రదేశ్లోనే చెప్పింది అది క్లియర్గా అందరూ తెలుసు కదా. హిందూ ముస్లిం తప్ప నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఏ అంశాన్ని ముందుకు తీసుకురాలేదు. కానీ ప్రజలు ఓట్లే లేదు కదా. రాజస్థాన్లో ఓట్లే లేదు, కర్ణాటకలో తగ్గాయి, రాజస్థాన్లో తగ్గాయి, మహారాష్ట్రలో తగ్గాయి. అంతటా నరేంద్ర మోడీ ప్రచారం హిందూ ముస్లిమే కదా. రాజస్థాన్లోనే మొదలుపెట్టాడు, అక్కడే 11 సీట్లు పోయాయి. అందువల్ల ఈ ఎన్నికలు చాలా క్లియర్గా హిందూ ముస్లిం అనే నినాదాన్ని తిరస్కరించారు. ఇక్కడ అయ్యా మాకు ఎకానమీ ముఖ్యం, మాకు ఎంప్లాయ్మెంట్ ముఖ్యం, మాకు ప్రైసెస్ ముఖ్యం. ఈ తీర్పు చెప్పింది ఎవరు? మళ్ళీ హిందువులే కదా. హిందువులే తీర్పు చెప్పకపోతే భారతీయ జనతా పార్టీ ఎందుకు దెబ్బతింటుంది? యూపీలో 33 సీట్లకు ఎందుకు పడిపోతుంది? హిందువులు వ్యతిరేకంగా ఓటేస్తేనే కదా. లేకుంటే కేవలం ముస్లింలు ఓటేస్తేనే సమాజ్వాదీ పార్టీ 37 సీట్స్, కాంగ్రెస్కి 46 సీట్లు వచ్చాయా? 80 సీట్లలో 46 సీట్లు రావటానికి కేవలం ముస్లింలు ఓట్లేసి వస్తాయా? అందువల్ల ఖచ్చితంగా అమర్త్య సేన్ చెప్పింది అది. అయ్యా భారతదేశం లౌకిక రిపబ్లిక్ ఓటేసింది, భారతదేశం మతరాజ్యం కావాలనే నినాదాన్ని తిరస్కరించింది. ఇది ఇలా చెప్తే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఆయన పొలిటికల్ లాంగ్వేజ్లో చెప్పాడు, అంటే ఐడియాలజికల్ పొలిటికల్ ఫిలాసఫికల్ లాంగ్వేజ్లో చెప్పింది అంటే హిందూ రాష్ట్ర అనే దాన్ని ప్రజలు తిరస్కరించారు అని చెప్పాడు. దాన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే భారతదేశం సెక్యులర్ రిపబ్లిక్ ఓటేసింది,
భారతదేశ మతరాజ్యాన్ని తిరస్కరించింది అనేది అర్థం చేసుకోవాలి. ఇక కర్ణాటకలో ముదిరిన కుర్చీ కొట్లాట సీఎం పదవి విషయంలో అంటే మొదట్లోనే డీకే శివకుమార్కి సిద్ధరామయ్యకి మధ్య వార్ నడిచింది సార్. ఆ తర్వాత సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా చేశారు, డీకే శివకుమార్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కానీ ఒక్కలేగా సామాజిక వర్గం ఇప్పుడు మళ్ళీ ఆ డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చింది సార్, డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి. ఆ ఒక్కలేగా స్వామీజీ ఒకరు చంద్రశేఖరనాథ స్వామీజీ, డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య వీళ్ళిద్దరి సమక్షంలోనే విజ్ఞప్తి చేశారట సార్ సిద్ధరామయ్యకి, మీరు దిగిపోండి, డీకే శివకుమార్కి అవకాశం ఇవ్వండి అని చెప్పి. ఏం జరిగే అవకాశం అంటే ఒక్కలిగా స్వామీజీ ఎవరో ఒకరంటే మొత్తం ఒక్కలిగా సామాజిక వర్గం మొత్తం డీకే శివకుమార్ అడుగుతుందా? అడిగితే మొన్న ఒక్కలిగలంతా డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ కొట్టేశారా? మొన్న జేడీఎస్కి కొట్టేశారు కదా. జేడీఎస్ బీజేపీ కూటమికి ఒక్కలిగా ప్రాంతాల్లో అత్యధికులు డీకే శివకుమార్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కొట్టేలే, భారతీయ జనతా పార్టీకి జేడీఎస్కి కొట్టేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త డివిజన్ ఉన్నా కూడా లోక్సభ ఎన్నికల్లో ఒక్కలేగా లింగాయత్ ఓటు బీజేపీ వెనకాలకి ర్యాలీ అయింది కనుకనే బీజేపీ అన్ని విజయాలు సాధించింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 15 సీట్లు తెచ్చుకుంటారు, 28లో ఉన్నారు వాళ్ళే కదా. సో అందువల్ల ఒక సామాజిక వర్గంలో ఒక స్వామీజీ అడిగితే మొత్తం ఒక్కలిగాలంతా అడిగినట్టు కంక్లూజన్ తీయడం ఫస్ట్ తప్పు. సో డెఫినెట్గా ఒక్కొక్క నాయకుడికి వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ సపోర్ట్ ఉంటుంది. సో సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఇద్దరు దే ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ కర్ణాటక వర్డిక్ట్. సో అందులో సిద్ధరామయ్యకు ఆయన సామాజిక బేస్ ఆయనకు ఉంది, అహిందా అని, అంటే మైనారిటీలు ఎస్సీ ఎస్టీ బీసీ కోయలేషన్ నిర్మించాడు. ఈ సిద్ధరామయ్య సృష్టించిన వర్డ్ కన్నడ అబ్రివేషన్ అహిందా అని, అల్పసంఖ్య ఇట్లా అహిందా అని అంటారు. సో అందువల్ల సిద్ధరామయ్యకున్న బలమైన సోషల్ కోయలేషన్ సిద్ధరామయ్యకు. వాస్తవంగా డీకే శివకుమార్ ఇది ఒక్కలిగా స్ట్రాంగ్ మ్యాన్, అందులో అనుమానం లేదు. కానీ ఒక్కలిగా జేడీఎస్ వెనకాల ఉన్నారు, ఇప్పటికీ కూడా జేడీఎస్కి అనుకూలంగా ఉన్నారు. ఒక్కలిగా బెల్ట్లోకి ప్రవేశించడానికి డీకే శివకుమార్ నాయకత్వం ఉపయోగపడుతుంది. కానీ కులాన్ని బట్టి ముఖ్యమంత్రి పదవి నిర్ణయించుతారా? డెఫినెట్గా ఒక ఫ్యాక్టర్గా ఉండవచ్చేమో, కానీ ఒక్కలిగా ఓట్ల కొరకే డీకే శివకుమార్ను నియమిస్తే రేపు అహిందా ఓటు పోదా ఇతర వర్గాల ఓటు. అల్టిమేట్గా సిద్ధరామయ్య శివకుమార్లు ఇద్దరు ముఖ్యమంత్రి పదవి కొరకు కర్ణాటకలో పోటీ పడతారు కూడా భవిష్యత్తులో. ఇది ఒక్క కర్ణాటకలో అయింది. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ జ్యోతిరాజ్ సింధా పోటీ పడ్డారు, చివరి జ్యోతిరాజ్ సింధా వెళ్ళిపోయారు. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్లు చివరి వరకు పోటీ పడ్డారు. ఉత్తర ఛత్తీస్గఢ్లో భూపేష్ బాగల్ సింగ్ దేవులు చివరి వరకు పోటీ పడ్డారు. మీకు హిమాచల్ ప్రదేశ్లో సుఖేందర్ సింగ్ సుక్కు, ప్రతిభా సింగ్లు ఇప్పటికీ పోటీ పడుతున్నారు. స్టిల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డది. రాజకీయాల్లో అందులో కాంగ్రెస్ పార్టీ అంటే పోటీ పడరా? ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి ఎంతమంది పోటీ పడుతున్నారు? మామూలుగా పోటీ ఉందా? సో అందువల్ల అందులో కాంగ్రెస్ పార్టీ మొదలే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో పోటీ పడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అది పార్టీ దెబ్బ తీసుకుంటుందా, పార్టీని తనకు తాను అందులో ఎవరన్నెవరు బయటికి వచ్చి పార్టీకి నష్టం చేసేటువంటి పని చేస్తారా? అప్పుడు సమస్య వస్తుంది. డీకే శివకుమార్ ఆ రకమైన స్వభావం అనేది ఇప్పటివరకు ప్రదర్శించలేదు. ఈజ్ లాయల్ కాంగ్రెస్ మ్యాన్గా ఉన్నాడు. ఆయన పైన ఈడీ కేసులు, కష్టకాలంలో కూడా ఆయన వ్యాపారాలపైన, ఆయన ఆర్థిక పునాదులపైన మోడీ ప్రభుత్వం అటాక్ చేస్తున్న సమయంలో కూడా ఆయన లాయల్టీ టు ద కాంగ్రెస్ అనేది చెక్కుచెదలేదు. అందువల్ల ఇప్పటికైతే సిమ్టమ్స్ అయితే మనకు ఎక్కడా కనబడం లేదు. ఈ క్రైసిస్ వస్తుంది, అందులో డీకే శివకుమార్ ఏదో వెళ్ళిపోతాడు, ఆ రకమైన రాజకీయ వాతావరణం అయితే కనబడతలేదు. బట్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనే నానుడైతే ఎలాగ ఉంటుంది. రైట్ సార్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫస్ట్ టైం కాస్త స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యారు సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగన్కు జనం గుణపాఠం చెప్పారు, ప్రత్యర్థులపై కక్ష కట్టారు. జగన్మోహన్ రెడ్డి పాలనను విస్మరించారు, తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలని అనుకున్నారు, చివరకు తన పార్టీనే ఆయన ఖతం చేసుకున్నారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్ని మింగేస్తాయి, జగన్ తుడిచిపెట్టుకుపోవడమే దీనికి నిదర్శనం అంటూ కామెంట్ చేశారు సార్. అండ్ ఇంకొకటి, బాబు ఫోన్ చేస్తే జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చాము అనడం అబద్ధం, అలాంటి చిల్లర పనులు చంద్రబాబు నాయుడు చెయ్యరు అంటూ ప్రశంసించే ప్రయత్నం కూడా చేశారు చంద్రబాబు నాయుడు పట్ల ఆయనకు నమ్మకం ఉండకు, ఆయన అది మొదటి నుంచి తెలిసిందే కదా పట్ల ఉన్న గౌరవం. ఇక్కడ పొలిటికల్ పాయింట్ ఏంటి అంటే,
తెలుగుదేశం పార్టీని కథం పట్టించాలని చూసి వైసీపీని జగన్ కథం చేసుకున్నాడు. జగన్ వైసీపీ ఓటమికి అనేక కారణాలకు కూడా రేవంత్ రెడ్డి చెప్పిన కారణం కూడా ఒకటి, అనుమానం ఏముంది అందులో. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడడం పైన, వెంబడించడం పైన, విమర్శకుల్ని వేటాడడం పైన, ప్రశ్నించే వారిపైన దాడి చేయడం పైన, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ను సహించలేక అటాక్ చేసే పైన మాత్రమే కేంద్రీకరించి మేము ప్రజలను విస్మరిస్తాం అందువల్ల దానిపైన కేంద్రీకరిస్తే ఆటోమేటిక్గా ప్రజలపైన కాన్సన్ట్రేషన్ పోతుంది. ఇది జగన్కు జరిగింది, కేసీఆర్కు జరిగింది, ఇటీవల ఎన్నికల్లో మోడీ కూడా జరిగింది. అందువల్ల రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ విశ్లేషణ కరెక్ట్. ప్రత్యర్థుల్ని వేటాడడం పైనే సమయాన్ని, శక్తి సామర్థ్యాన్ని అన్నిటినీ వెచ్చించి అసలు పాలన పైన కేంద్రీకరణ ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా. సో నిజంగా నీకు 5 ఏళ్ళు అధికారానికి ఇచ్చింది, నీ పనులు చేసుకో. నువ్వు ప్రజలకు మేలు చేస్తే నీ ప్రత్యర్థుల్ని ప్రజలే తిరస్కరిస్తారు. కానీ రాజకీయ నాయకులు అలా ఉండరు కదా. సో వాళ్ళకి అందరూ భజన చేయాలి. వాళ్ళకి అధికారంలోకి వచ్చిన మరుక్షణం అందరూ తానా అంటే తందానా అనాలి, అందరూ భజన చేయాలి. ఓ ప్రశ్న అడగకూడదు, ఓ విమర్శ చేయకూడదు, చేస్తే అటాక్ చేస్తాం. ఇది ఆ రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. అందుకే వాళ్ళు దెబ్బతింటూ ఉంటారు. సో ఎందుకు దెబ్బతింటుంటారంటే అపోజిషన్ను బతకనివ్వం, మీడియాను అంత కంట్రోల్ చేస్తాం, సోషల్ మీడియాలో మా పైన ఏమన్నా అంటే ఇక వాడిని అంతు చూస్తాం. ఇక నీకు నీ తప్పులు ఎప్పుడు బయటకొస్తాయి? జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో కూర్చొని ఆయన ఒక క్వశ్చన్ అవర్ పైన, ఒక డిబేట్ పైన ఒక ప్రతిపక్ష నాయకుడు మంచి విషయాలు చెప్తుంటే సమయం అయిపోయిందని స్పీకర్ ఆపు అంటే నెహ్రూ గారు ఇంటర్వ్యూని అధ్యక్ష కొంత సమయం ఇవ్వండి, ఆయన ప్రతిపక్ష నాయకుడు మంచి విషయాలు చెప్తున్నారు, మాకు మా వాళ్ళ ద్వారా మాకేం తెలియదు, మా పార్టీ వాళ్ళు మాకు ఎప్పుడు కూడా మంచిగా చెప్తారు, కానీ ప్రతిపక్షం ద్వారా మాత్రమే నా తప్పులు అర్థమైతే నాకు ప్రతిపక్షం మాట్లాడితేనే నేను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అధ్యక్ష దయచేసి ప్రతిపక్ష నేతకు మరింత సమయం ఇవ్వండి అని అడిగేవాళ్ళట. ఎంత గొప్ప పార్లమెంటరీ సాంప్రదాయం చూడండి. ఇక నెహ్రూ వ్యక్తిత్వము గొప్ప పాలన పక్క పెడదాం, అందులో ఉన్న పొలిటికల్ చాకచక్యం చూడండి. చాలా కరెక్ట్ చెప్పాడు కదా నెహ్రూ గారు. మా పార్టీ వాళ్ళు మాకు నిజం చెప్పరు, మా పార్టీ వాళ్ళు ఎప్పుడూ మా ఒక్క యాంగిల్లో చెప్తారు, ప్రతిపక్షమే కదా, అక్కడి నుంచే కదా మాకు అర్థమయ్యేది అని. ఇది ఈ స్ఫూర్తి కనుక రాజకీయ నాయకులకు ఉంటే 5 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు అధికారం ఉంటారు. కానీ ఆ స్ఫూర్తి సమకాలీన రాజకీయ నాయకులకు ఉండడం లేదు. అందుకే మీడియాను గుప్పిట్లో పెట్టుకుంటారు, మమ్మల్ని వ్యతిరేకించే టీవీ ఛానల్స్ రాకూడదు, మమ్మల్ని సోషల్ మీడియాలో మా స్టాండ్ ఒప్పుకోకపోతే ఇక మేము వాడిని ఉతికి ఆరేస్తాం, ఇలా చేసుకోండి. దానివల్ల అల్టిమేట్గా ఎవరికి నష్టం? ఇప్పుడు నాగేశ్వరం అనే వ్యక్తి ఒక విషయం మీద ఒక వాట చెప్పాడు, నా పైన భారీగా అటాక్ చేశాను అనుకో, నేనేం భయపడతానా? ఇంకా నేను ఎక్కువ మాట్లాడతా, ఇంకా ఎక్కువ మాట్లాడతా, ఏమైనా చేయగలనా? సో అందువల్ల అల్టిమేట్గా ఏం జరుగుతుంది? సో నేను ఇంకా 100 రెట్లు సౌండ్ పెంచి మాట్లాడుతా. సో దానివల్ల ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం, నాకే నష్టం కాదు కదా. సో అందువల్ల రాజకీయ నాయకత్వం అర్థం చేసుకోవాల్సింది అంటే ఏ రాజకీయ నాయకుడైతే ప్రతిపక్షాన్ని గౌరవిస్తాడో, ఏ రాజకీయ నాయకుడైతే స్వతంత్ర మీడియాను ఆహ్వానిస్తాడో, ఏ నాయకుడైతే విమర్శనాత్మక పౌర సమాజాన్ని ఆహ్వానిస్తాడో ఆ నాయకుడు ఖచ్చితంగా బాగుపడతాడు. మీరు ఛాలెంజ్ చేస్తారండి, ఎందుకంటే ఆ తప్పులు తెలుస్తుంటాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తప్పులు చెప్పే ధైర్యం ఎవరు చేశారు? ఎవరైనా చేస్తే బతకనిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సో కేసీఆర్కు తప్పులు చేస్తుంటే ఎవరు చెప్పారు? అయ్యా ఇది తప్పయ్యా, నువ్వు కాంగ్రెస్ పార్టీని నాశనం చేద్దామని చూస్తున్నావు. నేను చాలాసార్లు చెప్పాను, 4 ఏళ్ళ క్రితం చెప్పాను. కేసీఆర్ 2014 నుంచి అనేక సార్లు చెప్పాను. కేసీఆర్ చేస్తున్న తప్పు ఒకటి, అపోజిషన్ పార్టీని లేకుండా చేసుకుంటే తనకు అపోజిషన్ ఉండదు అనుకుంటున్నాడు. అపోజిషన్ పార్టీ పోవచ్చు కానీ అపోజిషన్ స్పేస్ పోదు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటి? వైసీపీకి 11 మంది వచ్చారు, మేము ప్రతిపక్ష హోదా ఇయ్యం, అపోజిషన్ అంటే అయ్యా అది అపోజిషన్ స్పేస్, నాట్ ద పార్టీ. ఎందుకంటే ఒక వ్యూ అండ్ కౌంటర్ వ్యూ, అది ఎంతమంది నెంబర్తో సంబంధం లేదు. ఇది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఉపన్యాసం చదవండి, చాలా గొప్ప మాట చెప్పాడు ఆయన. అయ్యా అది కౌంటర్ వ్యూ అన్నాడు. సో వ్యూకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కౌంటర్ వ్యూ కూడా ఆ ప్రాధాన్యత ఉంటుంది. అదే డెమోక్రసీ యొక్క గొప్పతనం, అదే వాద ప్రతివాదాల గొప్పతనం. సో అందరూ మీకు కంటెస్టేషన్ లేకుండా సమాజం ముందుకు పోదు. అందరూ ఒకే అభిప్రాయం చెప్తే ఆ సమాజం బాగుపడదు.
సో దేర్ షుడ్ బి ఎ కంటెస్టేషన్, దేర్ షుడ్ బి ఎన్ ఆర్గ్యుమెంటేషన్. అందువల్ల ఒక సమర్థవంతంగా పాలించాలని కోరుకునే నాయకుడు బలమైన ప్రతిపక్షాన్ని ఆహ్వానించాలి. ఆ బలమైన ప్రతిపక్షమే కాదు, క్రిటికల్ అడ్వర్సోరియల్ మీడియాను ఆహ్వానించాలి. అప్పుడు కదా తమ తప్పులు తెలిసేది. మీరు అనొచ్చు, సార్ ప్రతిపక్షం రోజు బాధ్యతారహితంగా తిడుతూ ఉంటుంది, అబద్ధాలు చెప్తూ ఉంటుంది, అభాండాలు వేస్తూ ఉంటుంది, మీడియా అంతా రోజు అబద్ధాలు రాస్తుంది, ఎందుకంటే మీడియా కూడా న్యూట్రల్ కాదు. అప్పుడు మరి నష్టం జరగదా అని, కొంత నష్టం జరగచ్చు, కానీ లాభ నష్టాలు వేరీ చేసుకుంటే నష్టం కొద్దిగా, కానీ నువ్వు అన్నింటినీ మూసేస్తే నష్టం ఎక్కువ. దానివల్ల దానికన్నా నీవు ప్రజలకు మేలు చేస్తున్నంత కాలం, ప్రజలు నీ పాలన వల్ల లాభపడుతున్నంత కాలం మీడియా మొత్తం మూకుమ్మడిగా ఒక్కటైనా ఏమీ కాదు, ఏమీ కాదు. మీడియా చాలా 77లో మీడియా కంట్రోల్ మొత్తం ఇందిరాగాంధీ చేతిలో లేదా? ఎందుకు అడ్రస్ లేకుండా ఓడిపోయింది? 2024లో నరేంద్ర మోడీ చేతిలో మీడియా కంట్రోల్ లేదా? మీరు ఏ ఛానల్లోనే తీయండి, ధైర్యంగా మోడీని ప్రశ్నించండి, తెలుగు ఛానల్స్ అన్ని చూపెట్టండి ధైర్యంగా. సో ఇక్కడ కావాలంటే జగన్ చంద్రబాబుని కొట్టుకోవచ్చు, కానీ మోడీ విషయంలో మళ్ళీ ఇద్దరు ఒకటే కదా. ఇప్పటికీ కూడా మీరు చూడండి, ఏది ఇటు అటు అన్ని తెలుగు ఛానళ్ళు, అటు చంద్రబాబు సమర్థించే ఛానల్, జగన్ సమర్థించే ఛానల్ మోడీని వ్యతిరేక ప్రశ్నిస్తాయా సీరియస్గా? ఇది పాసిబుల్. మీరు చూడండి, మరి అయినా మరి ఎందుకు దెబ్బతిన్నాడు? ఓట్లు ఎందుకు పడిపోయాయి? ఎందుకు సీట్లు పడిపోయాయి? అయ్యా, అదే డెమోక్రసీ యొక్క గొప్పతనం. అందువల్ల రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో నిజం ఉంది. ప్రతిపక్షాన్ని కథం చేయాలని పోయి తానే దెబ్బతిన్నాడు. సో అది నిజమే కదా. ఇక్కడ కేసీఆర్ చేసిన పద్ధతే కదా, ఆడ మోడీ చేసిన అదే పద్ధతి. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం ఏమైంది? కాంగ్రెస్ ముక్త్ భారత్ అయిందా? కాంగ్రెస్ 52-99 అయింది. ముక్త్ భారత్ కాదు, ఏమైంది చెప్పండి. ఇప్పుడు మోడీ నినాదం కదా, ఎక్కడన్నా ఒక రాజకీయ పార్టీ లేని దేశాన్ని కోరుకుంటామా మనం? కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే భారతదేశంలో కాంగ్రెస్ ఉండకూడదు. కాంగ్రెస్ ఉండకపోతే ఇంకోటి వస్తుంది పార్టీ, అపోజిషన్ ఉండకూడదు అంటే ఎట్లండి? అపోజిషన్ అనేది ఉండకూడదా? సో అపోజిషన్ అనేది ఉండకూడదు అనేది అసలు ఎక్కడా లేదు. భారతీయ తాత్విక చింతన చూడండి, అందరూ ఒకటే చెప్పారా? సో అద్వైతం అంటే దానికి మళ్ళీ విశిష్ట అద్వైతం, దానికి ఇప్పుడు మీకు జైనం అంటే బౌద్ధము, సాంఖ్యము, మీమాంస, అసలు ఎన్ని తాత్విక చింతలు వచ్చాయి. ఇండియా ఇంత గొప్ప నాగరికతగా భారతదేశం ఎందుకు విలసిల్లుతుందంటే, నేను గతంలో కూడా చెప్పాను, ఈ దేశంలో అనేక తాత్విక చింతనలు విలసిల్లాయి గనక, ఆ తాత్విక చింతల మధ్య ఘర్షణ జరిగింది గనక భారతీయ మేధో సంపత్తి వికసించింది, భారతీయ నాగరికత వికసించింది. ఇది కదా భారతీయత గొప్పతనం. అది మర్చిపోయి మమ్మల్ని ప్రశ్నిస్తాం అని తిడతాం, మాకు వ్యతిరేకంగా రాస్తే మీడియాను మూసేస్తాం, మమ్మల్ని వ్యతిరేకించే పార్టీ అసెంబ్లీలో ఉండకూడదు, వాళ్ళు ఏ పార్టీ తరఫున గెలిచినా మా దాంట్లో లాక్కుంటాం, మమ్మల్ని ఇండిపెండెంట్గా ఎవడన్నా ప్రశ్నిస్తే కూడా మేము అస్సలు ఒప్పుకోం, అంతా మాకు భజన చేయాలి, మేము ఏం చెప్తే అది మాట్లాడాలి అనే నాయకత్వానికి ఉన్నంత కాలం ఆ నాయకులు మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఓడిపోతూనే ఉంటారు. ఒకసారి గెలవచ్చు, ఒకసారి 150 సీట్లు రావచ్చు, మరోసారి 11 సీట్లు వస్తాయి. ఇది ఎవరికైనా జరగచ్చు, నాట్ ఫర్ జగన్. ఇది ఎవరికైనా 88 సీట్లు వచ్చిన కేసీఆర్ 39 పడిపోలేదా? సో 9 కారు సారు 16 అన్న వాడికి 16 సీట్లలో కనీసం డిపాజిట్ కట్ట అక్కడ కష్టం కాలేదా? సో దిస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఇస్ ద ఫ్యాక్ట్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇట్ విల్ బి ఫ్యాక్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. మీరు చూస్తుండండి. అండ్ బీఆర్ఎస్కి సంబంధించి కూడా రేవంత్ కమెంట్ చేశారు సార్. భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్ పడ్డారు అని చెప్పేసి, ఒకవేళ కేసీఆర్ లేకపోతే తన సొంత లైన్ తీసుకోవచ్చు అని చెప్పి హరీష్ ఎదురు చూస్తూ ఉన్నారు అంటూ రేవంత్ కామెంట్ చేశారు. ఇప్పుడు హరీష్ రావు ట్రాప్కు కేసీఆర్ పడే అంత పరిస్థితి కేసీఆర్కి ఉంటుందా? కేసీఆరే ట్రాప్ వేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్నవాడు. అయినా హరీష్ రావు కేసీఆర్కి ట్రాప్ వేస్తున్నాను అనుకోను. ఎందుకంటే హరీష్ రావు నాకు తెలిసినంత వరకు కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నంత కాలం హరీష్ రావు బీఆర్ఎస్కు డ్యామేజ్ చేసే ఏ పని చేస్తాడని అనుకో, తర్వాత చేస్తాడని కూడా అంటలేదు. కానీ కేసీఆర్కు అవిధేయతను ప్రకటించే పని హరీష్ రావు కేసీఆర్ యాక్టివ్గా ఉన్నంత కాలం, యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన ఉన్నంత కాలం చేస్తానని అనుకోను. సో నాకు హరీష్ రావు బాగా తెలుసు కనుక ఆ నమ్మకంతో చెప్తున్నా. ఐ మే బి ప్రూవెన్ రాంగ్. రాజకీయాల్లో ఏది శాశ్వతంగా ఉండవు. బట్ నాకున్న అంచనా ప్రకారం హరీష్ రావు సాధారణంగా అందరూ బయట అనుకుంటున్నట్లు కేసీఆర్కు అంతం చేస్తాడు, కేసీఆర్కు వెన్నుపోటు పొడుస్తాడు, ఇవన్నీ ఇలాంటి ప్రత్యర్థులు అంటారు. ఐ డోంట్ థింక్ హరీష్ రావు ఇస్ సచ్ క్యారెక్టర్. హరీష్ రావు ప్రజలతో చాలా సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటాడు.
కోర్స్ ఆయనకు కూడా అంబిషన్స్ ఉండొచ్చు, ఆయన కూడా రాజకీయ నాయకుడే. కేటీఆర్ కన్నా ముందు రాజకీయాల్లోకి వచ్చాడు, కేసీఆర్తో పాటు వచ్చాడు. సో సహజంగానే తనకు బెటర్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉండడంలో తప్పని అన్నాను. కేటీఆర్కి ఉండొచ్చు, హరీష్ రావుకి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు కదా. రాజకీయ ఆస్పిరేషన్ ఉండడం నేరం కాదు, రాజకీయ అంబిషన్ ఉండడం నేరం కాదు. కానీ తన రాజకీయ ఆస్పిరేషన్ కొరకు కేసీఆర్పై తిరుగుబాటు చేసి కేసీఆర్ను ముంచి కేసీఆర్ పట్ల అవిధేయత ప్రకటించి చేస్తాడని నేను అనుకోను, నాకున్న అంచనా ప్రకారం. అయితే ఎందుకు ఈ మాట ప్రత్యర్థులు చెప్తూ ఉంటారంటే అందరికీ తెలుసు కేసీఆర్ కుటుంబంలో ఆ డిఫరెన్సెస్ను ప్రొజెక్ట్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు మీకు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా అడపాదడపా జూనియర్ ఎన్టీఆర్ పేరు తీస్తుంటారా లేదా? మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ తీస్తారు. సో ఎందుకు తీస్తారు జూనియర్ ఎన్టీఆర్ను? సో ఏదో కారణం చెప్పి జూనియర్ ఎన్టీఆర్ లాక్కేస్తారు. కారణం ఏంటంటే టీడీపీ వాళ్ళంతా టీడీపీని వ్యతిరేకించేవారు. తమ ప్రత్యర్థులు ఎప్పుడు కూడా అలా చేసే వ్యూహాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన ముద్రగడ్డ అరుణామజోగులు ఏం చేశారు? పవన్ కళ్యాణ్కు అద్భుతమైన బలం ఉంది, 100 సీట్లు తీసుకోవాలి, 60 సీట్లు తీసుకోవాలి, 70 సీట్లు తీసుకోవాలి అని ఎందుకన్నారు? అట్లా అని పవన్ కళ్యాణ్ గొంతమ్మ కోరికలు కోరి అలయన్స్ నుంచి బయటకు వస్తే ఆయన కూడా ఎమ్మెల్యే గెలవకపోతే ఆనందపడతామనే కదా. సో అది అందుకని వాళ్ళ తర్వాత ఎక్కడ చేరాడు? వైసీపీలో చేరాడు కదా. పవన్ కళ్యాణ్ ఓడిపోతే వైసీపీని కోరుకుంటాను కదా. నిజంగానే అలా కాక పవన్ కళ్యాణ్కి హెల్తీగా, పవన్ కళ్యాణ్ వెల్విషర్గా సలహా ఇచ్చింటే వాళ్ళపై వైసీపీలో చేరాడు కదా. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు, న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళు న్యూట్రల్గా ఉండి పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ సీట్లు తీసుకోవాల్సి ఉండే అంటే అది పవన్ కళ్యాణ్ మీద ఆశతోనో లేదా అంచనాతో చేసింది. లేదు వైసీపీలో చేరబోయే ముందు పవన్ కళ్యాణ్ 60 సీట్లు అడగాలి అంటే దాని మీనింగ్ ఏంటి? సో అదే జరిగింది కదా. నేను అది ముద్రగడ్డ వైసీపీలో చేరకముందు కూడా చెప్పాను, ఇదే మన డిస్కషన్లో చెప్పాను. కానీ తర్వాత జరిగింది కదా, రామజగ కొడుకుపై వైసీపీలో ఏరాడు, ముద్రగడ్డపై వైసీపీలో ఏరాడు, ఇదంతా జరిగింది కదా. పద్మనాభరెడ్డిగా పేరు కూడా మార్చుకున్నాడు. ఈ పరిణామాలన్నీ జరిగాయి కదా. అందువల్ల ఎప్పుడైనా రాజకీయాల్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి అంశాలు తీసుకొస్తూ ఉంటారు. అందువల్ల హరీష్ రావు కేసీఆర్కు ట్రాప్ వేయడము, కేసీఆర్ ఆ ట్రాప్లో పడడం, కేసీఆర్కు ఎవరి ట్రాప్ అవసరం లేదు, ఆయన ట్రాప్ ఆయనే వేసుకుంటాడు అవసరం వస్తే. సో రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని మనం ఎన్నిసార్లు అనుకోలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.